జాగ్రత్తగా చూడండి ఈ వీడియో. ఎక్కడ సౌండ్ ఉండాలి. సరే, దీన్ని చూడండి, అబ్జర్వ్ చేయండి. కనపడుతుందా? ఒకటే నిమిషం ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇది రేస్ అంటారు కదా, ఒకరికి టార్చ్ ఇచ్చుకుంటూ పరిగెత్తాలి. ఒక టీం పరిగెడుతుంది, మొత్తం ఎల్లో కలర్ టీ షర్ట్ వాళ్ళు ఒక టీము, బ్లూ కలర్ టీ షర్ట్ వాళ్ళు ఒక టీము. రైట్, ఎల్లో కలర్ టీ షర్ట్ టీం పరిగెడుతుంది. పిల్లగాళ్ళు చూడండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హల్లెలూయా. అర్థమైందా? ఏం అబ్జర్వ్ చేశారు మీరు? వాడు ఎటు పోవాలి అటు పోకుండా వెనక తిరిగి పరిగెడుతుంది. రైట్, అదే అది చెప్పడం కొరకే మీకు అది చూపించారు. స్తోత్రం. ఈరోజు మన అంశం ఏంటంటే, మన అంశం వచ్చి ఈరోజు శరీరమును నలుగా కొట్టుట. శరీరమును నలగొట్టుట. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26, 27 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. రండి మళ్ళీ ఒకసారి చదువుదాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకొనిచున్నాను. దీంట్లో 4 విషయాలు మనకు కనపడతాయి. పౌలు భక్తుడు ఒక సామెతలాగా చెప్తున్నాడు ఇక్కడ. ఈ 2 వచనాల్లో మొదటి విషయం మనం చూస్తే, మొదటికి మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే, గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నేను గురి లేకుండా పరిగెత్తేటువంటి వాడని కాదు. ఇందాక పిల్లగాడు పరిగెత్తాడు కదా, వాడు పరిగెత్తాల్సిందేటు, వాడు పరిగెత్తిందేటు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. నేను గాలితో ఎవరైనా గాలితో ఫైట్ చేయగలుగుతారా? గాలిని కొట్టి చూడండి, గాలికి దెబ్బ తగులుతుందేమో. సో నా యొక్క అపోనెంట్, నా లక్ష్యము నాకు తెలుసు. గురి లేకుండా నేను పరిగెడతలేను. నా జీవితంలో నేను గాలితో పోట్లాడటం లేదు. గాలి కొట్టినట్టు కొడతాను, గాలిని కొట్టినట్టు గాలి. ఇప్పుడు నేను గాలిని ఎంత ఎవరికి శ్వాస వస్తుంది? నేను గాలితో యుద్ధం చేస్తున్నా, బాక్సింగ్ చేస్తున్నా. ఎవరికి నొప్పి వస్తుంది? నాకే నొప్పి, కానీ గాలికేమి. ఈ 2 ఒకటే పదాలు, కొంచెం మీనింగ్ అంటే ఒకటే మీనింగ్ వస్తుంది, చెప్పినటువంటి విధానం డిఫరెంట్గా ఉన్నది. గురి చూడని వాని వలె. గురి చూడటానికి నువ్వు నేను ఏ రేసులో పార్టిసిపేట్ చేస్తున్నాం? క్రికెట్ ఎవరైనా ఆడుతున్నారా? లేకపోతే ఇంకా ఏమైనా పోటీల్లో పోయేటువంటి వాళ్ళు ఉన్నారా? మరి ఎక్కడ మన గురి ఏంటిది? ఒక క్రైస్తవుని యొక్క గురి ఏంటిది? వాడు లక్ష్యం ఏంటిది? ఎక్కడికి పోయి చేరాలి? వీడు రన్నింగ్ ఎక్కడ ఆపాలి? వీడు ఎక్కడ వరకు పరిగెత్తాలి? ఎన్ని సంవత్సరాల వరకు పరిగెత్తాలి? ఏంటిది? ఒక వ్యక్తిగా
నా యొక్క గురి, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా గురి లేకుండా నేను పరిగెడతలేదు. ఏదో వచ్చాను, కూర్చున్నాను, పోయాను, వచ్చాను, కూర్చున్నాను, పోయాను, చర్చికి వస్తున్నాను, కూర్చున్నాను, పోతున్నాను, పాట పాడుతున్నా, అవకాశం ఇస్తావు పాట పాడతా, లేకపోతే లేదు. అసలు నీ లక్ష్యం ఏంటి? దేవునిలో నీ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? ఆ పిల్లగాళ్ళలాగా నువ్వు ముందుకు పోతున్నావు, వెనక్కపోతున్నావా? దేవునిలో నీ రన్నింగ్ రేస్ ముందుకెళ్తుందా, వెనక్కపోతుందా? బాగా నిన్నగాలు చూడంగా నవ్వేం తక్కువ. ఇప్పుడు మనల్ని చూసి సాతాను గడు, అబ్బాయి పిల్లగాడు ముందుకు పోకుండా వెనక నడుపుతున్నాడు రా అనుకుని నవ్వుతాడా? ఆలోచన చేద్దాం మనం. అంటే మనమే అసలుకి ఇది ఒక చిన్న డిస్కషన్ లాగా మనం వాక్యం ధ్యానం చేద్దాం. ఎటు పోవాలి నువ్వు, ఎక్కడికి పోవాలి, ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒక ఐఏఎస్ ప్రిపేర్, ఒక నీట్ కోచింగ్ తీసుకునేవాడు లక్ష్యం ఏంటిది? వాడు ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ కావాలి, వాడి లక్ష్యం అది. ఒక ఐఏఎస్ కోచింగ్ తీసుకునేవాడు లక్ష్యం, వాడు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్ష్యం ఏంటిది? అక్కడ చేరాలి నేను. ఒక క్రైస్తవునిగా నీ లక్ష్యం ఏంటిది? మనము దేవుని సన్నిధికి చేరే వారముగా ఉండాలి. ప్రయాణం మొదలు పెట్టాము. దేవుడు ఎప్పుడు కూడా ప్రారంభాన్ని ఎక్కడ మెచ్చుకుంటలేడు, అంతాన్ని మెచ్చుకుంటున్నాడు. ప్రారంభంలో అందుకని గలతీయులకు రాస్తాడు, మీరు తర్వాత చదువుకోండి. అయ్యో అవివేకులైన గలతీయులారా, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానురీతిగా పరిశుద్ధులవుతారా, పరిపూర్ణులవుతారా అని పౌలు గారు గలతీయులను ప్రశ్నిస్తూ ఉంటాడు. అవివేకులైన గలతీయులారా అంటాడు. 3వ అధ్యాయం 1-2 వచనాలు అనుకుంటా. మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలని కోరుకుంటున్నారా? సో మనము పరుగు పందెములో ఉన్నాం. మనము ఒక గురి దగ్గరికి వెళ్తున్నాం, ఒక గురిని రీచ్ కావడానికి వెళ్తున్నాం. ఏదో ఒక రోజు పౌలు గారు అంటాడు, అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, మీరు చదవద్దు. ఈ దేహమును విడిచి దేవునితో ఉండుటకు మిగుల అపేక్షించుచున్నాను అంటాడు. ఏంటిది ఆయన గురి? ఏంటిది? ఈ దేహమును విడిచి దేవునితో ఉండుటకు మిగుల ఎంతో ఆశతో ఉన్నా. ఏం ఆశ కలిగి ఉన్నాడు? దేవుని దగ్గర ఉండాలి, నేను దేవుని దగ్గరికి పోవాలి. చూడండి, కొన్ని దేవుని దగ్గరికి పోవాలంటే ఎట్లా కుదురుతుందా చూద్దాం. గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడను కాను. ఈ పదం ఎందుకు వాడుతున్నాడంటే, కొరింథీ పట్టణము, జాగ్రత్తగా గమనించండి, వాళ్ళు గేమ్స్కి ప్రసిద్ధి, అథ్లెటిక్స్కి ప్రసిద్ధి వాళ్ళు. అందుకని వాళ్ళకి తెలుసు ఒక స్పోర్ట్స్ మెన్ ఎలా ఉంటాడో, ఒక స్పోర్ట్స్ మెన్ ఎలా క్రమశిక్షణగా ఉంటాడో, ఒక స్పోర్ట్స్ మెన్ యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. కనుక వాళ్ళతో లింక్ పెట్టి వాళ్ళు ఎరిగినటువంటి దానిని చెబుతూ, ఒక క్రైస్తవుడికి నువ్వు ఎలా ఉండాలో, నేను ఎలా ఉండాలో, మనం ఎలా ఉండాలో బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము కొంచెం 2 వచనాలు, 24-25 వచనాలు మనం చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తుదురు ఒక్కడే, మీకు తెలియదా? అటువలే మీరు పొందునట్లుగా. ఆగండి, ఇప్పుడు నువ్వు ఏ రేసులో ఉన్నావు? నీకేం గోల్డ్ మెడల్ ఇస్తారా, లేకపోతే సిల్వర్ మెడల్ ఇస్తారా? నీకు వచ్చే మెడల్ ఏంటిది? అది నాకు కావాల్సింది. బహుమానము పొందునట్లుగా పరిగెత్తు. నీ ప్రయాస, నీ జీవితము, నీ యొక్క బ్రతుకు బహుమానము పొందే విధంగా ఉండాలి. ఎట్లుండాలి? ఏం బహుమానం వస్తుంది? అంతము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నీకు ఏం కిరీటము? జీవ కిరీటము.
ఈ గోల్డ్ మెడల్ ఇవ్వడం నాకు ఇస్తే నేను దెబ్బ కమ్మేసుకుంటా. మరి అక్కడ వచ్చినప్పుడు అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తానండి, దెబ్బకి సోల్డ్ అవుట్. కానీ నువ్వు ఈ పరుగు బహుమానము పొందే రీతిగా నువ్వు పొందే బహుమానం ఆఫ్టర్ ఆల్ సిల్వర్ గోల్డ్ ఇది కాదు. కొన్ని కోట్ల మంది ప్రజల ముందు ఒక కిరీటము తెచ్చి నా కుమారుడా అని తల మీద ఆ కిరీటం పెట్టి నిన్ను తారీఫ్ చేస్తుంటే, నిన్ను అభినందిస్తుంటే ఆ బహుమానము, చిన్నగా ఒక గోల్డ్ మెడల్ సాధిస్తే ఫస్ట్ ప్లేస్లో ఎక్కి అందరూ దేశమంతా చప్పట్లు కొడుతుంటే ఎంతో గర్వముగా ఎంతో ఉప్పొంగిపోయే మనము ఒక చిన్న ఆఫ్టర్లో ఒక మెడల్కి, ఒక ప్రెసిడెంట్ మెడలో లేకపోతే ఒక 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 సీఎం గారు మనకు మెడల్ ఇస్తే ఎంతో గొప్పగా దాన్ని చెప్పుకో, నా కొడుకు ఆ ఫలాన్ని సాధించాడు, నా కొడుకు ఫలాన్ని సాధించాడు, నా కొడుకు ఫలాన్ని సర్టిఫికేట్, నా కొడుకు ఫలానా అని చెప్పుకొని గొప్పగా సంతోషించే మనము, అదే జీవాధిపతి అయినటువంటి దేవుడు అంత ఈ సర్వలోకము ముందు నీకు నాకు ఆ జీవ కిరీటము తల మీద పెట్టి ఎంత బహుమానం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే రోమాలు నెక్కబడిచినట్లుంటుంది. నీ లక్ష్యం అది, నువ్వు పరిగెత్తాల్సింది అక్కడికి. వెనకపోతున్నావా ముందుకు పోతున్నావా? పందెమందు పరిగెత్తువాడు నియమం కిందకంటాడు చూడండి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఈ పదం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అంటాడు, వారు క్షయమగు కిరీటమును పొందుటకు మనమైతే మితముగా ఉన్నాము. అక్షయమగు వాళ్ళు మామూలు కిరీటాలు పోతుంది అది, కానీ మనము పొందుకునే జీవ కిరీటము అక్షయమైనటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనము గురి చూసి పరిగెత్తాలి. ఈ పరిగెత్తే క్రమములో, ఈ ప్రయాణములో, ఈ లక్ష్యములో నువ్వు నేను ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. ఎట్లుండాలి? మితముగా ఉండాలి. మితముగా అంటే మితము అంటే ఏంటిది? ఒక స్పోర్ట్స్ మెన్ ఎంతసేపు నిద్రపోతాడు? 9 దాకా నిద్రపోతాడా? ఎందుకని? ఎన్ని గంటలు వ్యాయామం చేస్తాడు? వాళ్ళ లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేయండి. మితము అంటే వాళ్ళ తిండి ఎంత తింటారు, వాళ్ళ వ్యాయామం ఎట్లుంటుంది, వాళ్ళ నిద్ర ఎట్లుంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది. మీరు ఎవరినన్నా కొంచెము సింగింగ్ చేసేటువంటి వాళ్ళ నీళ్ళని కలిపి కలవండి, కొన్ని కూల్ వాటర్ వేయండి, తాగరు. ఎందుకని? మా గొంతు పోతుంది భయ్యా, మేము కూల్ వాటరు. ఎందుకని? అది మితం. అది మితం. రన్నింగ్ రేస్ చేసేటోడి దగ్గరికి పోయి మంచి బిర్యానీలు దమ్మిని మొత్తం పెట్టండి, వాడు ఎంత మొక్కే తింటాడు, వాడి క్వాంటిటీ ఎంతో అంతే తింటాడు, మొన్న కొద్దిగా మాత్రమే తింటాడు. మితము, రైట్. ఇప్పుడు నేను తిండి గురించి నిద్ర గురించి చెప్తాను. అంటే వాడు ఒక క్రమశిక్షణను కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ఒక క్రమశిక్షణతో ఉంటాడు. భార్యను పొద్దెక్కిందాక పడుకోడు. వాడి లైఫ్ స్టైల్, వాడు తిండి కానీ, వాడి క్రమం, వాడి జీవితం కానీ, వాడి లైఫ్ స్టైల్ కానీ మొత్తం ఒక క్రమముగా, మితముగా, ఒక క్రమశిక్షణతోటి ఉంటాడు. వాడి శరీరాన్ని సుఖపెడతాడా? ఎప్పుడన్నా ఏ స్పోర్ట్స్ మ్యాన్ అన్న శరీరాన్ని సుఖపెట్టినట్టు మీరు ఎప్పుడన్నా చూసారా? ఎవరికన్నా మూడు మూరలో బత్త ఉంటుందా? ఎట్టుంటారు? ఆర్మీ కూడా ఎట్టుంటాడు? ఫిట్గా ఉంటాడు. మనం సరే మంచి శరీరం అంటే జనరల్ కొంతమందికి ఒబేసిటీ ఉంటుంది. దేవునిలో మనము ఫిట్గా ఉండాలి. మన ఫిజికల్ తర్వాత సంగతి, ఇది తింటే ఎక్కువ వస్తుంది, పెద్ద విషయం కాదు. దేవునిలో, దేవుని నియమాలలో, దేవుని ఆజ్ఞలలో వాడు ఎలాగైతే తన యొక్క రూల్ ప్రకారం తన లక్ష్యం కొరకు ఒక మితముగా తిండిని చంపుకుంటూ, కడుపు చంపుకుంటూ, నిద్రను చంపుకుంటూ, శరీరాన్ని కష్టపెట్టుకుంటూ వాడు లక్ష్యం కొరకు పరిగెడతాడో, మనము లక్ష్యము కొరకు అన్నిటినీ చంపుకుంటూ మనము కూడా లక్ష్యము కొరకు మనము కూడా ప్రయాణము
చేయవలసిన వారమై ఉంటున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము ఆగండి, నియమ ప్రకారము. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జట్టి అయిన వాడు అన్నాడు. జట్టి అంటే ఎవడు? జట్టి అనే కదా ఉందాడా. జట్టి అయిన వాడు ఎవడు? జట్టి అంటే జట్టి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మల్ల యుద్ధం అని అర్థం. కుస్తీ అంటే కుస్తీ. జట్టి అయిన వాడు, కుస్తీ పోటీలు పట్టేటువంటి వాడు. పహిల్వాన్లు అంటారు హైదరాబాద్లో. పహిల్వాన్లు ఎట్టుంటారు? కుస్తీ పోటీలు పట్టేటోళ్ళు ఎట్టుంటారు? ఇట్లానే టిసిరేస్తే అంత దూరం భయపడతాం మనం. సో నియమ ప్రకారం అంటే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క నియమం ఉంది. ప్రతి గేమ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వాడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మరి మనకు నియమాలు ఉన్నాయా? క్రైస్తవులకు నియమాలు ఉన్నాయా? క్రైస్తవులకు పద్ధతులు ఉన్నాయా? క్రైస్తవులు ఈ రకంగా మాత్రమే ఉండాలి అనేటువంటి నియమాలు ఉన్నాయా? ఇలాగే ఉండాలని నియమాలు ఉన్నాయా? రూల్స్ ఉన్నాయా? రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా బైబిల్ అంతా అదే ఉంది. బైబిల్ అంతా నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదో చెబుతుంది. సో నియమ ప్రకారము, వీటి ప్రకారము నువ్వు నేను పోరాడుకుంటే, వీటి ప్రకారం మనం జీవించుకుంటే, ఈ లేఖనాల ప్రకారము, దేవుని యొక్క నియమాల ప్రకారం, దేవుని యొక్క కట్టడల ప్రకారం నువ్వు నేను జీవించుకుంటే మనకు కూడా కిరీటము దొరకదు. యుద్ధంలో ఉంటావు, పోరాటంలో ఉంటావు, పరుగులో ఉంటావు, రేసులో ఉంటావు, కానీ కిరీటం మాత్రం కిరీటం దక్కకుండా ఇద్దరు రేస్ చేసే ఉపయోగం ఏముంది? ఎందుకు దొరకటం లేదు కిరీటము? హల్లెలూయా. 2 సార్లు పెరిగి చెప్పండి. హల్లెలూయా. ఎందుకు? కండిషన్ ఏంటిది? నియమ ప్రకారము పోరాడాలి, నియమాల ప్రకారము పోరాడాలి. ఎవడన్నా డ్రగ్స్ తీసుకొని అథ్లెటిక్స్కి వెళ్తాడా? స్టెరాయిడ్స్ తీసుకొని అథ్లెటిక్స్కి పోతాడా? దెబ్బకు డిస్క్వాలిఫై చేస్తారు పట్టుకుంటే. వాడు కొన్ని సంవత్సరాలు అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయకుండా తీసి అవతల పడేస్తారు. సో మరి మనము కూడా కొన్ని నియమాల ఒక ఆఫ్టర్ ఆల్ మామూలు గేమ్కి నియమాలు ఉంటే పరలోక రాజ్యానికి పోవాల్సిన గేమ్కి మనకు నియమాలు లేవా? సో నియమ ప్రకారం నువ్వు నేను పోరాడవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, సహోదరులారా తలంచుకొని కొనను, అయితే ఒకటి చేస్తున్నా, వెనుకున్నవి మరచి వేగిరపడచ్చు కలుగు బహుమానము పొందవలెనని. దానికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, నేను ఇదివరకే పొంది ఉన్నానని నేను అనుకునటం లేదు, పట్టుకుని ఉన్నానని అనుకోవటం లేదు, నాకు ఇంకా దొరకలేదు అది. కానీ చాలామందికి దొరికింది. పౌలు గారు ఏమంటాడంటే, నాకు దొరకలేదు, నేను ఇంకా పట్టుకోలేదు, నేను పట్టుకోవడానికి పరిగెడుతున్నా అంటున్నాడు. కానీ కొంతమంది పట్టుకున్నాం, మేము చూసేసాం, మాకు దేవుడు అక్కర్లేదు అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు మేము ఎప్పుడు మాకు అన్నీ తెలుసు, దేవుని వాక్యం మాకు మస్తు తెలుసు, మేము మస్తు 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 తెలుసు అనుకుంటా వెనకే జిక్కుతున్నారు, కానీ ముందుకు పరిగెడతలేరు. ఆయన ఒకటి, నేను ఒకటి చేస్తున్నా. ఏం చేస్తున్నా? వెనకున్నవి మరచి. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి,
వాటిని మరిచిపోయి ముందున్న దాని కొరకు నా ముందు ఒకటి ఉన్నది. ఏంటిది? క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. నా ముందు బహుమానం ఉన్నది, దేవుడు పిలిచిన బహుమానం ఉన్నది. క్రీస్తులో దేవుడు నాకు ఇచ్చే బహుమానం నాకు ముందు కనపడుతున్నది. ఆ బహుమానము పొందాలని వెనుకున్న వాటిని మరచి ఆ బహుమానము కొరకు నేను గురి యొద్దకే పరిగెడుచున్నాను. గురి యొద్దకే పరిగెడుచున్నాను. నా లక్ష్యము దేవుని సన్నిధికి చేరాలి, ఆ పిలుపునకు నేను చేరాలి అనేటువంటి బహుమానము పొందవలెనని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నేను పరిగెత్తుడికి నేను పోయే నేను జీవించే జీవితానికి నాకు బహుమానం దొరుకుతుందా అని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? హల్లెలూయా. నేను చెప్పేది తెలుగు అర్థమవుతుందా? ఇప్పటికిప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైతే నీకు బహుమానం దొరుకుతుందా? చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం, మిమ్మల్ని మీరు మంచోళ్ళు కాదని చెప్పడం నా ఉద్దేశం కాదు. మనం మంచి ఇంకొంచెం పెరగాలని నా ఉద్దేశం. మనం ఇంకొద్దిగా ఇంకొక మెట్టు దేవునిలో, నువ్వు 2 మెట్ల దగ్గర ఆగిపోతే అక్కడే ఆగకూడదు. దేవుని సారూప్యము వచ్చేంత వరకు, దేవుని రూపం మనలో వచ్చేంత వరకు మనము ప్రసవ వేదన పడుతూనే ఉండాలి. స్టెప్ బై స్టెప్, అక్కడే ఉండకూడదు. మనము ఎదుగుతూ ఆయన రూపాంతరము గురి ఎద్దుకు పరిగెడుతుంది. నీ ప్రయాణం ఎలా ఉన్నది? దేవునిలో నీ ప్రయాణము, నీ లక్ష్యము సాధించే విధానంలో నీ పరుగులు ఎలా ఉన్నాయి? నెలకోసారి గ్రౌండ్కి పోయేటాడు 100 మీటర్స్ రేసు కొడతాడా? నాకు తెలిసి కొడతాడు, వెనక నుంచి ఫస్ట్ కొడతాడు వాడు, ముందు నుంచి ఫస్ట్ కాదు. వెనక లిస్ట్లో ఫస్ట్ ఉంటున్నాడు. లాస్ట్ అటు నుంచి దిస్తే, రేస్కి అటు నుంచి దిస్తే ఫస్ట్ ఉంటున్నాడు. సో మన జీవితం ఏంటిది? థింక్ చేయండి, ఆలోచించండి. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో అందుకే ఆయన అంటాడు, నేను ఇంకా పట్టుకోలేదు, వెనుకొనే మర్చిపోయి పరిగెడుతున్నా. అది ఇది నాకు ఎన్నో శోధనలు వస్తున్నాయి, ఎన్నో తలంపులు, అవన్నీ పక్క వరవై. నాకు కావాల్సింది నా దేవుని పిలుపు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలి. నేను చిన్న వాటి కాడ మనం ఆగిపోయి ఆ ఉన్నతమైన బహుమానాలను మనము కోల్పోకూడదు. నెంబర్ 1, నేను గురి చూడకుండా పరిగెడతలేను. మీకు గురుందా? హల్లెలూయా. మీ లక్ష్యం ఏంటిది? దేవుని యొక్క బహుమానము పొందాలి. ఈ పొందే క్రమంలో అతనికి తెలుసు, నా గురి నాకు తెలుసు అంటున్నాడు. తెలుసు అని ఏమంటాడంటే ఇంకో భయంకరమైనటువంటి పదం వాడుతున్నాడండి. నేనే భ్రష్టుడనైపోదునేమో అంటున్నాడు. జాగ్రత్తగా వినండి అమ్మా, ఈ మాట చెబుతుంది పౌలు గారు. నేను గురి ఎత్తుకు పరిగెడుతున్నా, ఇతరులకు ప్రకటిస్తూ కూడా ఉన్నా. అక్కడ చదివిన పదం అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇతరులకు నేను ప్రకటిస్తూ కూడా ఉన్నా. ప్రకటించిన తరువాత ఒకవేళ ఇన్ కేస్ నేనే భ్రష్టుడనైపోతానేమో అనే అనుమానం ఆయనకు కలిగింది. ఇది చదువుతున్నప్పుడు ప్రియులారా, నిజంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. భ్రష్టత్వం అంటే ఏంటిది అసలుకి? భ్రష్టత్వం అంటే ఏంటిది? భ్రష్టుడైపోతా అంటాడుగా. భ్రష్టత్వం అంటే ఏంటిది? పాపములో పడిపోవటం, చెడిపోయిన వాడు, శీలం లేనివాడు. ఒక రకంగా చెప్పండి, మనకు అర్థమయ్యే భాష, పాపములో పడిపోయేటువంటి వాడు. ఒకవేళ అన్నాడు, ఆ పదం వాడాడు అక్కడ, మీరు జాగ్రత్త చదవండి. ఒకవేళ
నేనే భ్రష్టుడనైపోదునేమో, నాకు భ్రష్టత్వం వస్తుందేమో, పాపములో పడిపోతానేమో, దేవునికి దూరం అయిపోతానేమో. గ్రీకు పదము దీనికి భ్రష్టత్వం అనే దానికి అడోకిమోస్ అనేటువంటి పదం వాడారు. దీనికి అర్థాలు ఏంటి అంటే తెలుగులో, ఇంగ్లీష్లో రిజెక్టెడ్ ఆఫ్టర్ టెస్టింగ్. భ్రష్టత్వం అనే పదానికి గ్రీకులో వాడబడిన పదం అడోకిమోస్. దీని అర్థాలు ఏంటి అంటే ఇంగ్లీష్లో రిజెక్టెడ్ ఆఫ్టర్ టెస్టింగ్, పరీక్షించిన తర్వాత ఇది క్వాలిఫై కాదు అని తిరస్కరించటం. టెస్టింగ్కి వస్తుంటాయిగా, టెస్టింగ్లకి ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్పుడప్పుడు టెస్టులు చేస్తుంటారు. ఇది నామ్స్ ప్రకారం లేదు కాబట్టి ఇది రిజెక్టెడ్. భ్రష్టత్వానికి అర్థం నిలబడ్డప్పుడు టెస్టుల ప్రకారం నువ్వు పాస్ కాలే, నియమాల ప్రకారం నువ్వు యుద్ధం చేయలే, నియమాల ప్రకారం నువ్వు రిజెక్టెడ్, ఫైల్ రిజెక్టెడ్ అన్నాడు అనుకో, డిస్అప్రూవ్డ్ అంటే అప్రూవల్ అంటే శాంక్షన్, డిసప్రూవ్డ్, ఫైల్ రిజెక్టెడ్, డిసప్రూవ్డ్. అప్రూవ్డ్ అంటే శాంక్షన్, అప్రూవ్ చేసినామా నీ ఫైల్, నీ లీవ్ అప్రూవ్ చేశాం, నీ లీవ్ డిసప్రూవ్డ్, నీకు లీవ్ ఇవ్వడం లేదు. భ్రష్టత్వం అంటే డిసప్రూవ్డ్, నేను ఆ యొక్క దానికి అప్రూవల్ అవ్వలేదు. అన్ఫిట్ ఫర్ రివార్డ్, ఈ 3 పదాలు వాడారు. దాని అర్థం అన్ఫిట్ ఫర్ రివార్డ్, బహుమతి పొందటానికి అనర్హుడు అన్నారు. అసలు ఇందాక నుంచి ఆయన పరిగెత్తేది దేని కొరకు? బహుమానం కొరకు. మనం పరిగెత్తేది దేని కొరకు? బహుమానం కొరకు. బహుమతి కొరకు పరిగెడుతున్న, వెనకున్న మనిషి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు పరిగెడుతూ ఉన్నా. కానీ ఈ పరిగెత్తే క్రమంలో ఒక అనుమానం వచ్చింది, నేను భ్రష్టుడనైపోదునేమో అని, భ్రష్టత్వములోనికి పోతానేమో అని. ప్రత్యక్షతలు కలిగిన వాడు, దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వాడు, పరిశైలిలో శ్రేష్ఠుడు, బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి వాడు, గమలీయేలు పాదముల యొద్ద శిష్యరికం చేసినటువంటి వాడు, ఫిలాసఫర్, అటువంటి వాడే నేను భ్రష్టుడైపోతానేమో అంటున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? నేను అక్కడికి వస్తా, మీరు వేరే అనుకోకండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనము ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో గుండా వెళ్తున్నామో మనకు అర్థం కావట్లేదు, కానీ నేను మీకు అర్థమయ్యడానికి ప్రయత్నం చేపిస్తా. చూడండి, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో కొన్ని మాటలు చెప్తున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో శోధించి చూసుకోండి. అమ్మ, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, కేవలం బోధించేవాడిని మాత్రమే. పరిశీలన చేసుకోవాల్సింది ఎవరు? నువ్వు, నేను పరిశీలన చేసుకోవాలి, నీకు నువ్వు పరిశీలన. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి ఎక్కడన్నా తప్పు జరుగుతుందా, ఎక్కడన్నా నేను దేవునికి దూరం అవుతున్నానా, విశ్వాసంలో తగ్గిపోతున్నానా, విశ్వాసంలో జారిపోతున్నానా అని మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకడొచ్చి చెప్పడం ఎందుకు? మనకు తెలుసుగా. తెలీదా మీ గురించి? మీకు నా గురించి నాకు బాగా తెలుసు, నా ఆత్మీయ స్థితి గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి చెప్పబోయాడు. నేనేమన్నాను, అప్పుడు నేను అక్కడే కూర్చొని బాగా వేదంతో ఉన్న, ప్రార్థనలో ఉన్న, జస్ట్ మనసంతా దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నా. వచ్చి చెప్తే నేనే అతనితో ఏమన్నా తెలుసు, అయ్యా నేనే ఒక మెట్టు ఎక్కడానికి దేవుల్లో కింద మీద పడుతున్నా. ఒక మెట్టు ఎక్కడానికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవుల్లో ఒక మెట్టు ఎదగటానికి నేనే కింద మీద పడుతున్నా. వేరే ఎవరి గురించో నాకెందుకు ఆయన,
నాకు అవసరం లేదు. నా జీవితంలో నేను ఒక మెట్టు ఎక్కాలి. నేను దేవుని ఆయన ముఖ దర్శనమునకు దగ్గరగా పోవాలి. నేను ఆయన్ని, సో అది నాకు లక్ష్యము. ఒకళ్ళ గురించి నాకు అక్కర్లేదు. నాది నేను చూసుకోవాలి. నేను పరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. భ్రష్టులైతే యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడంటే మనం భ్రష్టులము కానే కాదు. అంటే ఇక్కడ ఏంటిది? యేసుక్రీస్తు భ్రష్టత్వం ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తుని మనము కలిగి లేకపోతే ఖచ్చితంగా భ్రష్టత్వం అనేటువంటిది వస్తుంది. మీరు భ్రష్టులు కాని ఎడల అనగా మీరు అందుకని అంటాడు, పాపము ఉన్న చోట దేవుని కార్యాలు జరగవు. ఎందుకంటాడు, మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకొందరని నిరీక్షించుచున్నాను అంటాడు. సో మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉంటున్నాం, పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం. అదేంది ఆ మాట అంటారు? ఇన్ని గొప్ప కార్యములు చేసిన వాడు భ్రష్టుడవుతాడా అంటే, యేసుక్రీస్తు ప్రభువారే మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో ఒక సంఘటన చెప్తాడు. అక్కడ కొంతమంది ప్రభువా ప్రభువా ప్రభువా, ఆగండి, ఈ ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళలో మనం ఉన్నామా? ప్రశ్న అర్థమైందా? ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాం. పిలిచే ప్రతి వాడు పోడు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభువా ప్రభు అని పిలిచి కొంతమంది వెళ్తారు, అందరూ పోరు. చూడండి, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినములలో అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచిస్తున్నాము, దెయ్యములు వెళ్ళగొట్టాము, అనేకమైన అద్భుతములు చేశాము అని చెప్తారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. వీడు మస్తు సక్సెస్ఫుల్ పర్సన్. అయినా ప్రవచనములు చెప్తున్నాడు, దయ్యములు వెళ్ళగొడుతున్నాడు, అనేకమైన అద్భుతములు చేస్తున్నాడు. హీఈస్ ఎ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. అతని పరిచర్య మిషనరీ, అతని పరిచర్య బయట నుంచి చూస్తే అద్భుతముగా ఉన్నది. ఒక వ్యక్తి యొక్క పరిచర్య విస్తరించడం, ఒక వ్యక్తి యొక్క పరిచర్య అతని యొక్క పరిశుద్ధతకు చిహ్నము కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి నేనున్నాను, నేను అద్భుతంగా వాక్యం చెప్తే నేను పరిశుద్ధునని మీరు అనుకోమాకండి. మస్తు వాక్యం చెప్తున్న మస్తు జ్ఞానము. నా వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత కలిగి ఉంటేనే నేను పరిశుద్ధుణ్ణి. కార్యములు దేవుడు, యేసునామం అంటే దేవుడు ఎవరికి ఏ రకంగా చేయాలో వాళ్ళకి చేస్తాడు. ప్రవచనం ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, పౌలు భక్తుడు అనేకమైన ప్రత్యక్షతలు కలిగిన వాడు, దేవుని యొక్క సముఖములో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు. ఇక్కడికి వచ్చేసరికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ గురి వద్దకు పరిగెడుచున్నాను బహుమానం పొందవలనని. నియమ ప్రకారం పరిగెత్తకుంటే మనకు బహుమానము దొరకదు. నీకైనా నాకైనా మనందరికీ రిజెక్టెడ్ అనేటువంటి భ్రష్టత్వము, మనము రిజెక్ట్ అవుతున్నామా అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది. రిజెక్టెడ్ పర్సనా, యాక్సెప్టెడ్ పర్సనా అనేటువంటి దానికి ఉపమానంగా యేసుక్రీస్తు వారు, మీరు చేసే పనుల వలన నువ్వు సెలెక్ట్ కాలేవు, యాక్సెప్ట్ చేయబడవు, నీ వ్యక్తిగత జీవితం వలన మాత్రమే నువ్వు యాక్సెప్ట్ చేయబడతావు. ఇన్ని అద్భుతాలు చేసిన కిందకంటాడు, అక్రమము చేయువారులారా నేను మిమ్మను ఎరుగను. వీళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? అక్రమముతో కూడుకున్నది. సో కనుక నువ్వు నేను గ్రహించవలసిన వారం ఏమై ఉన్నామంటే, భ్రష్టత్వము అనేటువంటిది సంభవించేదానికి అవకాశం ఉన్నది. కనుక మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం.
నీ వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన వాడవై ఉంటున్నావు. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన నువ్వు నేను పరలోక రాజ్యము చేరలే, ఆ బహుమానాన్ని పొందుకోలేము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. సో నెంబర్ 1, గురి వద్దకు నేను పరిగెడచ్చు. గురి చూడవు అని వల్ల పరిగెడతాను. నా గురి ఉంది, నా లక్ష్యం ఉంది. ఈ లక్ష్యము సాధించే క్రమంలో, ఈ ప్రయాణంలో నేను భ్రష్టుడనైపోతానేమో అని ఏం చేస్తున్నాడు ఈయన? భ్రష్టత్వం వచ్చిద్దేమోనని డౌట్ వచ్చి, అసలు ఇంతకు మన శత్రువు ఎవడు? మీకు శత్రువు ఎవరు? ఇది నా ప్రశ్న. అపవాది అయిన సాతాను. ఎంతమంది ఒప్పుకుంటారు? మా శత్రువు అపవాది అయిన సాతాను. రండి. ఈయన భ్రష్టుడైపోతానేమోనని ఏం చేస్తున్నాడు? నా శరీరమును నలగగొట్టి అన్నాడు. అయ్యో, నన్ను పాపములో లాక్కపోవటానికి ప్రయత్నం చేసిన నా శత్రువు సాతాను. ఇప్పుడు నేను ఎవరితో పోరాటం చేయాలి? నా అపవాది నాకు ఐడియా ఉంది, నా శత్రువు నాకు ఐడియా ఉంది. ఇప్పుడు నేను ఎవరితో యుద్ధం చేయాలి? గాలిని కొట్టినట్టు కొట్టకుండా నేను శత్రువుని కొట్టాలి. నన్ను భ్రష్టత్వంలో లాక్కపోతున్నాడు కాబట్టి. కానీ ఈయన ఎవరిని కొడుతున్నాడు? ఎవరి శరీరాన్ని? ఆయన శరీరాన్ని ఆయన నలగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి శత్రువు ఎవరు? నేను చెప్పేస్తా, మనమే కాబట్టి. ఈయన శత్రువు అపవాది, ఓకే. దానికంటే ప్రథమమైన శత్రువు ఎవరట? ఎవరి శరీరము? ఆయన శరీరం. ఇప్పుడు మన శత్రువు ఎవరు? ఇప్పుడు మనం దేన్ని నలగొట్టాలి? నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి. మీకు మరలా చెప్తా, జాగ్రత్తగా గమనించండి. మనము దీన్ని లెక్కలోకే తీసుకోం. ఇదిగో వాళ్ళ వలన నాకు కష్టం వచ్చింది, వీళ్ళ వలన కష్టం వచ్చింది, వాళ్ళు చేయబట్టి నాకు శ్రమలు వచ్చినాయి, వీళ్ళు చేయబట్టి నాకు శ్రమలు వచ్చినాయి. ఎక్కువ శాతము నా శరీరంలో ఉన్నటువంటి ఇచ్చల వలన నాకు శ్రమలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ శరీరాన్ని ఏం చేస్తున్నాడు ఈయన? నలగగొట్టి అన్నాడు. ఏంటిది? నలగగొట్టి అంటే దాని అర్థం ఏంటంటే కఠినముగా శిక్షించటం, కఠినంగా శిక్షణ ఇవ్వటం. ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన శరీరాన్ని కఠినంగా శిక్షిస్తాడు. అంటే ఇందాక అలా చెప్పాను, వాడు తిండిని తగ్గించుకుంటాడు, వ్యాయామం చేస్తాడు, శ్రమ పడతాడు. ఒక మల్ల జట్టి అయినటువంటి వాడు, ఒక మల్ల యోధుడు ఎంతో భయంకరమైనటువంటి శ్రమని వాడు ఎదుర్కొంటాడు. ఎంతో భయంకరమైనటువంటి శ్రమని, ఎంతో కష్టాన్ని వాడు ఎదుర్కొనేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కఠినముగా మనం శిక్షణ ఇచ్చేవారముగా ఉండాలి. దేనికి కఠినంగా శిక్షణ ఇవ్వాలి? అదుపులో ఉంచుకునే వారముగా. దేన్ని అదుపులో ఉంచుకోవాలి? మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకునే వారముగా ఉండాలి. అదుపులో ఉంచుకోవటం అంటే ఏంటిది? ఆదివారం 8:30-9 లేకపోవటం. సెలవు కదా, సెలవు కాబట్టి ఆదివారము ఏం పని లేదు కాబట్టి 9:30కి 8 లెగిస్తే నష్టమేం లేదు, ఇబ్బంది ఏం లేదు, కష్టమేం లేదు. చిన్నంగా పోదాం. 11కి పోయినా ఏం కాదు, 12కి పోయినా ఏం కాదు. మీ శరీరము మీ మాట వింటుందా? మీరు శరీరం మాట వింటున్నారా? నీ శరీరం మీ మాట వింటుందా?
నువ్వు శరీరం మాట వింటున్నావా? ఇకప్పుడు నీ శరీరం నువ్వు ఎట్ట నలగొట్టినట్టు? శరీరం నీ యొక్క స్వాధీనంలో ఎలా ఉంటున్నట్టు? మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, పౌలు గారు తన శరీరం గురించి మాట్లాడుతూ 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, శ్రమల యందును చెరసాలలోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, ప్రయాసములతోను జాగారములతోను ఉపవాసములతోను మిగుల ఓర్పు గలవారమై. ఆగండి. దెబ్బల యందు, చెరసాలలో, అల్లర్లలో, ప్రయాసములలో ఏం చేస్తాడంటే ప్రయాసపడుతున్నాడు. జాగరం అంటే నిద్ర లేకపోవటం. ఎందుకు ఆల్నైట్ పేరుకి వస్తలేరా అంటే నిద్ర సరిపోతలేదు మాకు అంటున్నారు. ఎందుకు వస్తలేరు? నా చెవుల కింద పడిన మాట అంటే నిద్ర సరిపోతలేదు. నీకు అక్కడ కిరీటం పెట్టి ఇవ్వాలి, నీకు తీసుకొచ్చి పిలిచి, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు రెగ్యులర్గా ఆల్నైట్ పేరు లెగ్గొట్టావు రా, ఇదిగో కిరీటం నీకు నెత్తిన పెడుతున్నా అని చెప్పేసి తీసుకొచ్చి నెత్తి మీద కిరీటం పెట్టాలి. జాగారములలోనూ, జాగారం అంటే రాత్రులు, దేవుని కొరకు రాత్రులు, మెలకుగా నిద్ర లేని రాత్రులు ట్రైన్ అప్ చేశారు. ఉపవాసములలో ఉపవాసం ఉన్నాంలేనా, కాకపోతే చర్చికే రాలేదు. ఉండటం అయితే ఉన్నాం. తేడా దేవునికి స్తోత్రం. నీ శరీరము నువ్వు నలగొడుతున్నావా, పోషిస్తున్నావా? శరీరాన్ని పెంచి పోషిస్తున్నావా, నలగగొడుతున్నావా? ఎందుకంటే నీ శరీరమే నిన్ను భ్రష్టత్వానికి అప్పగిస్తుంది. నీ శరీరమే నిన్ను భ్రష్టత్వానికి అప్పగిస్తుంది. నీ శరీరమే నిన్ను పాపములోనికి లాక్కపోతుంది. నీ శరీరమే నిన్ను శీలము లేని వానిగా చేసేటువంటిది. అందుకే ఆయన అంటాడు, నేను భ్రష్టుడినైపోకుండా ఉండాలంటే నా శరీరాన్ని నలగొట్టుకోవాలి. నేను జాగారములలో, ఉపవాసములలో, ప్రయాసములలో, ఉపవాసముతో దీన్ని నలగొడుతున్నా, లోబరచకుండా, ఇది రెచ్చిపోకుండా, ఇది ఎగిరిపోకుండా, ఇది నన్ను డామినేట్ చేయకుండా, ఉపవాసములతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ, ఉపవాసములతో శరీరేచ్ఛలను నేను చంపివేస్తూ ఉన్నాను. శరీరేచ్ఛలను నేను చంపివేస్తూ నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నాయి. చలిలో కూడా ఈయన ఉన్నాడు. అన్నిటినీ శరీరానికి వంట పట్టిస్తున్నాడు. ఆకలిని చూపిస్తున్నాడు, దుఃఖం చూపిస్తున్నాడు, ఎండ చూపిస్తున్నాడు, చలి చూపిస్తున్నాడు, ఉపవాసములతో ఉంటున్నాడు, నిద్ర చూపిస్తున్నాడు, కష్టం చూపిస్తున్నాడు. సుఖ పెడతలేడండి శరీరాన్ని, సుఖ పెడతలేరు. ఈరోజు మనము ఎంత సుఖంగా బ్రతుకుతున్నామంటే రేపు ప్రభు కొరకు కష్టం అనంగంలోనే లేకపోయినా మంచిది, ఒక్క వారం పోకపోతే పెద్ద నష్టమేం లేదు, తీబా అనే దగ్గరకు వస్తుంది శరీరము అక్కడ అసలు విపరీతంగా ఉన్నాయా. నీ మనస్సు నిశ్చయమైతే నీ శరీరం నీ మాట వింటది. నువ్వు ముందు మనస్సుని స్వాధీనపరుచుకోవాలి. ఆటోమేటిక్ శరీరం నీ స్వాధీనంలోనికి, శరీరం నలగొట్టాలి. దానికి సుఖాన్ని అలవాటు చేయమాకండి. సుఖాన్ని అలవాటు చేశారనుకో, క్రమశిక్షణలో పెట్టండి. నువ్వు 6ంటికి లెగవాలని తీర్మానం చేస్తే 6ంటికి లేపుతుంది. అది నేను ఏం కాదు, ఇంకో గంట అన్నాం అనుకో. శరీరము ప్రథమ శత్రువు. ఏదైతే నేను పెంచి పోషించి కండలు తిప్పి రంగులేసి శుభ్రంగా చేస్తున్నానో ఇదే నా శత్రువు.
నన్ను దేవునిలోకి వెళ్ళి ముందు పక్కకు గుంజేటువంటిది ఇదే. చూడండి, ఆయన అంటాడు, ఉపవాసములతో, చలితో, దిగంబరత్వముతో ఉంటిని, ఇంకా చెప్పాల్సిన బొచ్చుడు ఉన్నాయి అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు 4:12 దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. నాకు ఆకలి తెలుసు, తప్పిక తెలుసు, తృప్తి తెలుసు, అన్ని తెలుసు. సంపన్ను ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. అబ్బా, నేర్చుకుంటున్నా. అన్నీ ఉన్నా లేనట్టు ఒక 10 రోజులు బతికి చూడు, చెయ్యి టక్కున పోతుంటది పరుసులోకి. ఏమన్నా ఎందుకురా కష్టపడతావు, జేబులో ఉన్నాయని ఖర్చు పెట్టిన తర్వాత చూసుకున్నట్టు. ఉన్నా కూడా లేనట్టు బతకాలే. కలిమి సమృద్ధి కలిగి ఉన్న నేర్చుకున్నాను, లేమిలో ఉండకూడటం కూడా. అలాగని చెప్పేసి లేమి కష్టంలో ఎలా బ్రతకాలో నేర్చుకో. నేను అన్ని ట్రైనప్ చేస్తున్నాను నా శరీరానికి. సమృద్ధిలో కడుపు నిండా తినగలను, ఉపవాసము కూడా ఉండగలను. ట్రైనప్ చేస్తున్నా, నా శరీరాన్ని నలగొడుతున్నా. దీనికి ఏది అవసరమో అది నా మాట వినాలి. నేను చెప్పినప్పుడే అది అడగాలి తప్పితే అది చెప్పినప్పుడు నేను రెస్పాండ్ గాను. నా మనస్సును బట్టి, నా ఇష్టాన్ని బట్టి నా శరీరము, నా మాటలు నా కంట్రోల్లో ఉండాలి. మరి మనం ఎవరి కంట్రోల్లో ఉంటున్నాం? అందుకనే పౌలు భక్తుడు చాలా విషయాలు చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 టకటగా చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించడం అంటే ఇక అది మళ్ళీ లోపలికి రాకూడదు. అది అర్థం. విసర్జించడం అంటే అర్థం ఏంటంటే, ఒకసారి బయటికి వదిలిన దాన్ని మళ్ళా లోపలికి, చెమట బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి పోతుందా? శరీరాశలను, ఎందుకంటే అది ఆత్మకు విరోధముగా పోరాడుతున్నది. నీ ఆత్మకు విరోధంగా, నీ లక్ష్యానికి విరోధంగా, ఆ జీవ కిరీటం పొందుకోవడానికి విరోధంగా, ఆ జీవ కిరీటం పొందటానికి, ఆ బహుమానం పొందటానికి నువ్వు ప్రయాసపడుతుంటే ఆ ప్రయాసకు విరోధముగా పోరాడేటువంటిది ఈ యొక్క శరీరాశలు. ఈ శరీరాశలకి విసర్జించండి, వదిలిపెట్టండి. వాటిని ఏం చేయాలట? వదిలిపెట్టాలి. అందుకని అంటాడు, చంపండి అంటున్నాడు రోమిలికి రాసిన పత్రికలో. రోమిలికి రాసిన పత్రిక 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉండగా. నువ్వు శరీర ప్రకారం బ్రతికితే ఖచ్చితంగా చచ్చిపోతావు, ఖచ్చితంగా పాపంలో పడిపోతావు, ఖచ్చితంగా నరకానికి పోతావు. ఏందన్నా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు, మమ్మల్ని నరకానికి పోతావు అంటావా? నేను కూడా, నువ్వు ఒక్కడవే కాదు, నేను కూడా శరీరానుసారంగా బ్రతికితే, శరీరానుసారంగా జీవిస్తూ చచ్చిపోతే ఖచ్చితంగా నాకు కూడా నరకమే తప్ప పరలోక రాజ్యమో లేదు. కనుక ఏమంటుందంటే, ఆత్మ చేత శారీరక క్రియలను చంపండి. శరీరాన్ని చంపు, శరీరాన్ని నాశనం చేయి, శరీరేచ్ఛలను నాశనం చేయి, శరీరంలో ఉన్న కోరికలను నాశనం చేయి. ఆత్మను జీవింపచే, ఆత్మ చెప్పేటువంటి మాటలు విను. ఆత్మ చెప్పే మాటలు విని దానిని నలగగొట్టు. నలగొట్టమంటే నలగొట్టండి. చూడండి, మీ కళ్ళల్లో నలగొట్టినటువంటి దృశ్యాన్ని చూడండి, ఎట్లుంటది? చింతపండు నలగొట్టండి, ఎట్లుంటది? తుక్కు తుక్కు అవుతుంది. మీరు పచ్చడి దంచేటప్పుడు చింతపండు రోట్లు వేసి నలగొట్టండి. నలగొట్టడం అంటే అదే కదా, గట్టిగా ఉన్నదాన్ని ముక్కలు చేయటం, పొడి చేయటం. శరీరాన్ని నలగొట్టాలి. లోపల ఉన్న కఠినమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి స్ట్రాంగ్ హోల్స్ పెట్టుకుంది. కొన్ని చోట్ల బలంగా నిలబడింది. అసూయ, పాపము, వ్యభిచారము, ఇటువంటి వాటిల్లో బలంగా ఇది తప్పు కాదు అని డిసైడ్ అయిపోయాం. నలగొట్టు దాన్ని.
ఆ కఠినమైన దాన్ని నలగొట్టి మెత్తన చేయి. శరీరాన్ని బండ శరీరంగా ఉంచమాకు, రాతి గుండెలా ఉంచమాకు, మెత్తని హృదయము దేవుడు ఇస్తాడని వాగ్దానం చేశాడు. కనుక శారీరక క్రియలను చంపాలి. అందుకే పౌలు గారు తిమోతితో అంటున్నాడు 2వ పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనంలో, నా కుమారుడా తిమోతి, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోయా, అక్కడ ఉండమాకు. నువ్వు దేవుని బిడ్డవి, తాగేటోడితో నీకేం పని? వాళ్ళందరూ తాగుతున్నారు, నువ్వెందుకు కూర్చున్నావు అక్కడ? దేవుని బిడ్డవి, అబ్బా నేను థమ్సప్ తాగుతున్నా అన్న, థమ్సప్ తాగుతావు, ఈరోజు థమ్సప్ తాగుతావు, రేపు పొద్దున ఉండమాకు, అక్కడ పారిపో. పాపులతో స్నేహవాసం చేయమాకు, పాపం చేసేవారితో సాంగత్యం చేయమాకు. పాపము నుంచి యవ్వనేచ్ఛలు, మీ శరీరంలో నిన్ను పాపం వైపు లాగే కోరికలుంటే ఇచ్చలు పరిగెత్తి వాటిని, అవి నిన్ను భ్రష్టత్వంలోనికి తీసుకుపోతాయి. భ్రష్టత్వంలో పడితే నువ్వు దేవుని రాజ్యానికి, బహుమానానికి నువ్వు వారసుడవు కాలేవు. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, లేడు తప్పించుకున్నట్లు తప్పించుకుంటాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, వేటగాని చేతిలో నుండి లేడు తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకో, ఆ రీతిగా నువ్వు పరిగెత్తు అంటున్నాడు. నువ్వు వాడి వలలో పడద్దు, వాడు నీ శరీరాన్నే నీకు విరోధంగా ఆయుధంగా వాడతాడు. వాడి వలలో పడమాకు, శరీరేచ్ఛలకు లోబడమాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు చెప్పా. మొదటిది ఏంటిది? గురి చూడని వాని వల్ల నేను పరిగెడతలేను, నా గురి ఉంది. ఏంటిది మీ గురి? బహుమతి పొందాలి. ఈ బహుమతి పొందే ప్రయాణములో ఒకవేళ నేను భ్రష్టున్నైపోతానేమో, భ్రష్టత్వం వచ్చే అవకాశం ఉన్నది. శరీరరీతిగా ఉన్నాం కనుక శరీరం మనల్ని పాపములకు లాగే అవకాశం ఉన్నది. కనుక నేనేం చేస్తున్నా అంటే శరీరాన్ని నలగగొడుతున్నా. ఏం చేస్తున్నా? నలగొట్టి లోబరుచుకొనుచున్నాను. శరీరమును లోబరుచుకున్నా, అండర్ కంట్రోల్. లోబరుచుకున్నట అంటే బానిసగా చేసుకున్నా, మరియు అండర్ కంట్రోల్. నా శరీరం నా కంట్రోల్లోనే ఉంది, నా రిమోట్ నా చేతిలోనే ఉంది. నేను ఏమి చూడాలో ఏమి చూడకూడదో నా నిర్ణయం నా చేతిలో ఉంది. దానిని బట్టి నేను ఆగిపోను. నా నిర్ణయం నేను తీసుకోగలిగిన శక్తి నాకు ఉన్నది. ఫోన్ నా చేతిలోనే ఉన్నది. ఏం చూడొచ్చో ఏం చూడకూడదు, ఏది చూడగలిగిందో, ఎక్కడ నేను మూసేయాలో ఎక్కడ నేను తెరవాలో నాకు తెలుసు. అది నా స్వాధీనములో ఉన్నది, నేను దాని స్వాధీనములో లేను. లోబరుచుకొనుచున్నా. శరీరము నా మీద పెత్తనం చేస్తలేదు, నేను శరీరం మీద పెత్తనం చేస్తూ ఉన్నా అంటున్నాడు. నేను శరీరం నన్ను నడపటం లేదు, నేనే శరీరాన్ని. చూడండి, సర్వ శరీరమును స్వాధీనపరుచుకునేటువంటి వాడేనాడట. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమా అనేటువంటి ఒక సేవకుడు స్నేహించి, చాలు మనకు కావాలి. దేమ ఏం చేశాడు? ఇహలోకమును స్నేహించి పౌలు గారిని పరిచర్యను విడిచి వెళ్ళిపోయాడు. ఇహలోకమును స్నేహించి అంటే లోకాశలు. స్నేహించి అంటే ఏం లోపల? ఈ లోక స్నేహము దేవునితో వైరము. నా శరీరం నన్ను పౌలు గారితో పోతే కష్టాలు, పౌలు గారితో పోతే శ్రమలు, పౌలు గారితో పోతే దుఃఖాలు, పౌలు గారితో పోతే వేదనలు. అదే ఈ లోకములో పోతే దేవుని వెంట నడవాలంటే కష్టాలు, దేవుని వెంట నడవాలంటే శ్రమలు, దేవుని వెంట నడవాలంటే దుఃఖాలు. ఇవన్నీ అవసరమా? సర్వ శరీరమును స్వాధీనములో ఉంచుకోవాలి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను పీకేయి. ఎందుకు? ఈ అభ్యంతరపరిచే కన్ను నీలో ఉంటే మొత్తం నరకానికి పోతుంది. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే తీసేయి. ఈ చెయ్యి నీలో ఉంటే నీ శరీరం మొత్తం నరకానికి పోతుంది. నువ్వు ఎలా ఉన్నావు?
గ్రహించవలసిన వాడవై ఉంటున్నావు. సంసోను మహాబలాఢ్యుడు, బైబిల్లోనే అంతటి బలవంతుడు లేడు. శరీరమును ఆధారము చేసుకోవటం వలన, శరీరేచ్ఛను ప్రేమించటం వలన, శరీరానికి లోబడటం వలన, ఒక పనికిరాని దాంతో వ్యభిచారం చేసుకుంటూ అక్కడ బతికిపోవటం వల్ల గుడ్డోడైపోయాడు. కళ్ళు పీకేశారు, కళ్ళు పీకేరు, కళ్ళు తీసేయలే, పీకేరు, కళ్ళు పీకేరు. ఏమైంది అంత బలం, ఏమైంది అంతటి అభిషేకము? నేను భ్రష్టున్నైపోతానేమో నన్ను నేను నలగగొట్టుకుంటున్నా, లోపరుచుకుంటున్నా. పౌలు గారు అది చేస్తున్నాడు. ఆయనకు శోధనలు వచ్చి ఉండాలి, బహుశా కష్టాలు వచ్చి ఉండాలి, దుఃఖాలు వచ్చి ఉండాలి, దేవుని శరీరం అతన్ని శోధించి ఉండాలి. కానీ నన్ను నేను నలగగొట్టుకుని ప్రభు కొరకు బ్రతుకుతున్నా. సౌలు మొట్టమొదటి రాజు. అల్పకాలమైనటువంటి సుఖాల కొరకు, అల్పకాలమైన వాటి కొరకు దేవునికి విరోధంగా పశువుల కోసం రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు ఎవడన్నా. ఆఫ్టర్ ఆల్ పశువుల కోసం. ఇస్కరియోతు యూదా, చాలా ఉన్నాయి ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్న అపోస్తలుడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన చేసి పిలుచుకున్నటువంటి అపోస్తలులలో, ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులలో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు. అంతటి ఆధిక్యతను దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంత 12 మందిలో క్యాషియర్ ఈడే, పైసలు వీడి దగ్గరే ఉంటాయి. కానీ వాడు డబ్బును ప్రేమించాడు. డబ్బును ప్రేమించడం అంటే శరీరము అతని మీద అజమాయిషి చేసింది. దానికంటే ఇది మంచిది, డబ్బుంటే సుఖపడవచ్చు, సౌఖ్యం ఉండవచ్చు. యేసును అమ్మివేశాడు. నెక్స్ట్ ఇంకో పేరు పెడదాం అనుకున్నా, ఆగిపోయా. ఎవరి పేరు పెట్టమంటారు? మీ పేర్లు ఏవి అక్కడ ఉండకూడదని నేను ఆశపడుతున్నా. మీ పేర్లు ఏవి కూడా శరీరాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క బహుమానాన్ని పోగొట్టుకోకూడదని, శరీరాన్ని నలగొట్టుకొని లోబరుచుకొని దేవుని కొరకు జీవించాలని ఆశిస్తున్నా. ప్రియని బిడ్డలారా, నీ శరీరం నువ్వు అనుకుంటున్నావు నేను చేసే తప్పు ఏం కాదు, ఎవడు చూశాడని. నరకము భయంకరమైనది, నరక శిక్ష భరించలేనటువంటిది. మేము చెప్తుంటే మీకు హేళనగా ఉండొచ్చు, మేము చెప్తుంటే మీకు చెప్పుకుంటాడు నేను దీనికి బాధ అనుకోవచ్చు. ప్రసవ వేదన దుఃఖపడి మరీ చెప్తాం, దుఃఖముతోనే చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఎన్ని రోజులు ఇలాగున్నా దేవుని కొరకు జీవించకపోతే, దేవుని కొరకు తీర్మానం చేసుకోకపోతే, శరీరేచ్ఛలలో బ్రతికితే నీకు నాకు పరలోక రాజ్యం లేదు. అక్కడ ప్రవక్తలకే లేదు, దెయ్యాలు ఎల్లగొట్టినోడికే దిక్కు లేదు. మనము దేవుని క్రమం ప్రకారం, నియమ ప్రకారం పోరాడుకుంటే మనకు కిరీటము దక్కదు. ప్రియని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయండి, దయచేసి యోచించండి. నా విశ్వాసం ఎలా ఉన్నది పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే. తప్పులుంటే సరిచేసుకోండి, తప్పులు లేని మనిషి లేడు. తప్పులుంటే సరిచేసుకోండి, వదిలిపెట్టండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కనుక ప్రియమిలరా, మనం ఆలోచించవలసిన వారం ఏంటంటే, ముగిస్తున్నాను నేను సారాంశం. ఈరోజు మన అంశం ఏంటంటే, శరీరమును నలగొడతావా పోషిస్తావా? చూడండి, గురి చూడని వాని వలన పరిగెత్తటం లేదు. నాకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటంటే బహుమానం పొందాలని. ఈ బహుమానం పొందడానికి ప్రయాణంలో నేను భ్రష్టునైపోకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ భ్రష్టత్వంలో ఉండడం కొరకు నా శరీరాన్ని నలగొట్టి నా శరీరాన్ని నేను లోబరుచుకుంటున్నాను. అంటే నన్ను భ్రష్టత్వంలోనికి తీసుకుపోయేటువంటిది నా శరీరమే, కనుక నేను దాన్ని నలగగొట్టి లోబరుచుకుంటున్నాను. నీ శరీరాన్ని నువ్వు లోబరుచుకుంటున్నావా, లేకపోతే అది నిన్ను ప్రేరేపించి పాపములకు లాగుతున్నదా?
ఆలోచన చేయవలసిన వాడు అంటున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.